అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. చిన్నపాటి యుద్ధం అది కంప్లీట్ అయిపోయింది. ఇక రాబోయేది మహాసంగ్రామం జరగబోయేది ఉన్నది. బహుశా ఏప్రిల్లో అయితే కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్. దాని మీద ఇప్పటికే మళ్ళీ ఊహాగానాలు స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు. ఓన్లీ 3.5 months ఉన్నది, అంతకంటే ఎక్కువ లేదు టైం. మ్యాక్సిమం 3 months అనుకోవాలి. ఇక 3 months అనుకోవాలి. ఇక అయితే దీని మీద ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీకి ఎట్లా సీట్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో అని టైమ్స్ నౌ ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారంగా వాళ్ళు ఎట్లా సీట్లు వస్తున్నాయి అంటే బీజేపీకి వచ్చి 3 నుంచి 5 సీట్లు వస్తాయని చూపిస్తాను. అదర్స్ 1 అంటే ఎంఐఎం ఉన్నది కదా, అసౌద్దీన్ ఓవైసీ, బహుశా ఆయన సీట్ ఆయన ఎప్పటికీ రిటైన్ చేసుకుంటాడు, ఒక్క సీటు. ఇగో ఇట్లా చూపిస్తుంది టైమ్స్ నౌ సర్వే. కాకపోతే ఏంటంటే ఇప్పటికైతే ఇంకా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల వేడి స్టార్ట్ కాలే. ఇప్పటికీ ఇంకా కొంచెం టైం పడుతుంది దీని మీద చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే ఈసారి సౌత్ మొత్తము కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేటట్టున్నది. బీజేపీకి సౌత్లో ఈసారి చాలా తగ్గిపోతాయి. ఈవెన్ కర్ణాటకలో కూడా తగ్గిపోయే పరిస్థితి ఉన్నది. నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి 12 సీట్ల వరకు రావచ్చు, ఎంపీ సీట్లు. బీఆర్ఎస్ పార్టీకి ఒక 2, బీజేపీకి ఒక 2, ఎంఐఎం 1. అయితే ఇక్కడ ఏంది అంటే బహుశా బీఆర్ఎస్ పార్టీకి 2 సీట్లు కూడా కష్టమే. ఎందుకంటే నా స్టేట్లో లేదు, నా సెంట్రల్లో లేదు బీఆర్ఎస్ పార్టీ. ఏసి లాభం ఏంది బీఆర్ఎస్ పార్టీకి అన్న ఒక క్వశ్చన్ వస్తుంది పబ్లిక్లో. ఇక దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి వేస్తే అది మురిగిపోయిన కిందికి లెక్క అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఎంత వచ్చినా 2 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి, అంతకంటే మాత్రం ఎక్కువ రాకపోవచ్చు, లేకపోతే ఆ 2 కూడా ఎగిరిపోవచ్చు, చెప్పలేము. బీజేపీకి మాత్రం అడ్వాంటేజ్ ఉన్నది. 2 సీట్లు రావచ్చు బీజేపీకి, బహుశా ఇంకొక 2 ఇంకొకటి యాడ్ కూడా కావచ్చు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నది, మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది బీజేపీ సర్కార్. నరేంద్ర మోదీ గారి ఫేస్, ఇగో ఇవన్నీ అడ్వాంటేజెస్ బీజేపీకి ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా ఏం లేకున్నా కూడా సెంట్రల్లో ఉన్నది కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీకి ఓటేయచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 అంటే అవి పడకపోవచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే దానికి వేసినా కూడా వేస్టే కదా. కాకపోతే ఏంటంటే ఇంకా స్టార్ట్ కాలే, పార్లమెంట్ ఎలక్షన్ల బిజీ, దాని వేడి స్టార్ట్ కాలే. ఇప్పుడే ఇంకా కొంచెం కష్టం, ఇవి మారిపోతాయి. అంటే ఇప్పటి సిచ్యువేషన్ను బట్టి ఈరోజు ఎలక్షన్స్ జరిగితే అని సర్వే చేసింది టైమ్స్ నౌ సర్వే. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. కర్ణాటకలో కూడా ఈసారి బీజేపీకి తగ్గిపోతాయి, 80% తగ్గిపోతాయి బీజేపీకి. సౌత్ మొత్తం ఈసారి కాంగ్రెస్ వైపు ఉంటుంది. చాలా సందర్భాలలో కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైతే నార్త్ సైడ్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోయిందో అప్పుడు సౌత్ నిలబడేది కాంగ్రెస్ పార్టీ వైపు. సౌత్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ దొరికేది, చాలా మంచి సపోర్ట్ దొరికేది. నాకు అట్లే ఏమన్నా సౌత్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నదా అనిపిస్తున్నది.